ఈ రాష్ట్రంలో పండించిన పంటకి మద్దతు ధర లేక కళ్ళనీళ్లతోటి అక్కడ కూర్చున్న భార్యని, పిల్లల్ని, కొడుకుని, కూతుర్ని చూసుకొని కళ్ళనీళ్లు పెట్టుకొని లోపలికెళ్ళి ఊరేసుకున్నటువంటి రైతు యొక్క బాధ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుందా? ఎందుకు ఈ ప్రశ్నించాల్సి వస్తుంది అంటే, ఈ దేశంలో మద్దతు ధర విషయంలో, రైతులకు మద్దతు ధర విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ జనతా పార్టీని వ్యక్తిగతంగా కావాలని విమర్శించటం లేదు సోదరులారా. మీరు ఒకసారి భారతీయ జనతా పార్టీ నైజాన్ని గమనించండి. 2014లో అత్యున్నతమైనటువంటి 300 స్థానాలతోటి ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొదట చెప్పింది ఏంటి? ప్రత్యేక హోదా ఇస్తాము అని. ప్రత్యేక హోదా కోసం 2014 నుంచి 2018 వరకు పోరాటం చేయకుండా, ప్రత్యేక హోదా కోసం మాట్లాడకుండా, నువ్వు ఇస్తానన్నటువంటి డబ్బులకి ఓకే అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఆ రోజున ప్రభుత్వం మీద పోరాటం చేసినట్టు నటించి ఆగిపోయినావు. భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, ప్రత్యేక హోదా నేను తెప్పించిస్తాను, పోలవరం నేను కట్టిపిచ్చేస్తాను, వెనుకబడిన జిల్లాలకి నిధులు నేను ఇప్పించేస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ రోజున భారతీయ జనతా పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు, నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసాడు. సో భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి సర్వనాశనం చేస్తే, పోలవరానికి నిధులు ఇవ్వకుండా, ప్రత్యేక జిల్లాలకి నిధులు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రైల్వే జోన్ ఇవ్వకుండా, స్టీల్ ప్లాంట్ అమ్ముతూ, అమరావతి డెవలప్మెంట్కి నిధులు ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి సహకరించకుండా, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది కట్టేటువంటి డబ్బుల్లో 40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకొని ఎంజాయ్ చేస్తుంటే, ఈ రాష్ట్రానికి ఏం చేశారయ్యా భారతీయ జనతా పార్టీని అడగాల్సిన బాధ్యత జనసేనకి లేదా అండి? తెలుగుదేశానికి లేదా అండి? వైఎస్ఆర్సీపీకి లేదా అండి? ప్రశ్నిస్తే పిచ్చోడా? ప్రశ్నిస్తే మాట్లాడేవాడా? ఎవడో ఒకడు వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలా, జనసేనకు సపోర్ట్ చేయాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలా, వైఎస్ఆర్కి సపోర్ట్ చేయాలా, లేకపోతే ఈ పార్టీలకు సపోర్ట్ చెప్తే వాడికి రాజకీయాలు చేసే స్థాయి లేదా, మాట్లాడే స్థాయి లేదా? ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం?